హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గ్రాండ్మా ఛానల్. చాలా డేస్ అయింది వీడియో అప్లోడ్ చేసి. ఎనీవేస్ ఇప్పుడు మనం కొరంగా వైల్డ్ లైఫ్ శాంచురీ, అదే మన కాకినాడలో ఉన్న మడా ఫారెస్ట్కి వెళ్తున్నాము. సో ఎంట్రన్స్లోనే మనకి వీళ్ళు మనీ అడుగుతున్నారు. సో ఫోన్పే అనేసరికి సరే బాబు వెళ్ళు అని పంపించేశారు. సో మనకి ఇలాగే ఎంట్రన్స్ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ మనం లాంగ్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి రోడ్డుకి 2 సైడ్స్ చక్కగా పచ్చని పొలాలు ఉన్నాయి. అక్కడక్కడ మనకి చేపల చెరువులు కూడా కనిపిస్తాయి మనం ముందుకు వెళ్తూ ఉంటుంటే. వ్యూ అయితే చాలా బాగుంది. సిటీకి చాలా కొంచెం దూరంలో ఇలా నేచర్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది వ్యూ అయితే. ఓకే, సో చూసారు కదా మనకి అక్కడక్కడ చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా కనిపిస్తాయి మనకి ఆన్ ద వేలో. సో ఇలా మన జర్నీ స్టార్ట్ అయిందనమాట. సో ఎవరైనా నేచర్ని ఆహ్లాదించాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ప్లేస్. చూడండి చెరువులు ఎంత బాగున్నాయో. ఐ థింక్ ఇవి చేపల చెరువులు అనుకుంటా. ఓకే, సో పొలాలు, చెరువులు, సో ఇవన్నీ మనం క్రాస్ చేసుకొని వెళ్ళినప్పుడు మనకి దగ్గరలోనే మనకి మెరా ఫారెస్ట్ అనేది కనిపిస్తుంది. సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ చాలా కనిపించకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు ఇలా మనం వీకెండ్స్లో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో వచ్చేసాము మనం ఎంట్రన్స్ దగ్గరికి. సో ఇక్కడ మనం వెహికల్కి ఎంట్రీ టికెట్ తీసుకుంటాము. ఆ తర్వాత ఒక 1/2 కిలోమీటర్ మనం లోపలికి వెళ్తే అక్కడ వెహికల్ పార్క్ చేసుకొని మనం ఇంకా బై వాక్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఇది మన ఎంట్రన్స్. మధ్యలో మనకి అక్కడ ఒక మంకీ ఎదురైంది. సో ఆ రోజు హాలిడే టైం అనమాట. సో కొన్ని స్కూల్ బస్సెస్ కూడా వచ్చినాయి ఈ ఫారెస్ట్ని పిల్లల్ని చూడడం కోసం. ఐ థింక్ చాలా 5-6 బస్సులు ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళందరూ చూసేసి రిటర్న్ వెళ్ళిపోతున్నారనమాట. సో ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనం అక్కడ కార్ పార్క్ చేసుకొని లోపలికి టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు ఎంట్రన్స్కి దగ్గరగా వచ్చేసాము. ఓకే, సో చూసారు కదా, ఇదేండి కొరంగి వైల్డ్ లైఫ్ శాంచురీ ఎంట్రన్స్ గేట్ అనమాట. సో ఐ లవ్ కొరంగా అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ టికెట్స్ ఇస్తారు. అక్కడ చిన్న హార్ట్ టైప్ ఉంది కదా, అక్కడ మనకి టికెట్స్ ఇస్తారనమాట. ఇక్కడ అంతా మనకి ఇందులో ఏ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఏమున్నాయో అవంతా అక్కడ డిస్ప్లే చేసి పెట్టారు. ఇక్కడ మెయిన్గా మనకి ఫిషింగ్ క్యాట్ ఒకటి కనిపిస్తుంది. నేను అంత డీటెయిల్స్గా చూడలేదు. ఫిషింగ్ క్యాట్ అయితే ఒకటి హైలైట్ కనిపిస్తుంది. చూద్దాం లోపల మనకి ఏ యానిమల్స్ కనిపిస్తాయో. సో ఇది మన కొరంగా ఫారెస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఓకే, సో చూద్దాం, ఇది మీ అందరికీ నచ్చుతుందేమో అని చెప్పి వీడియో తీసాము. సో ఎంట్రన్స్లో మనకి ఇలా ఉంటుంది. సో రైట్ సైడ్ చిన్న చిన్న షాప్స్, ఇది వచ్చి కొరంగా నేచర్ షాప్ అని ఉంది. దాంట్లో టీ-షర్ట్స్ అవేయో సెల్ చేస్తున్నారు. ఇదైతే నేను స్టార్టింగ్లో రైట్ సైడ్ ఒక కేజ్ లాగా ఉంది కదా, రియల్ బర్డ్స్ అనుకున్నాను, కానీ అవి రియల్ కాదు. ఇదివరకు ఏమన్నా ఉండేయేమో మనకైతే తెలీదు. సో అవి అలా బొమ్మలు అవి న్యాచురల్గా ఉన్నట్టు బొమ్మలు తీసి పెట్టారనమాట. మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇక రైట్ సైడ్ ఇలాగ మనకి చెక్కతో చేసిన ఇవి ఉన్నాయి అన్నమాట. ఒక 1/2 ఫీట్ భూమికి ఒక 1/2 ఫీట్ ఎత్తులో చెక్కతో చేసిన ప్లేస్ ఉంది. సో మనం మూవీస్లో వాటిలో చూస్తాం కదా, వాటి మీదే కూర్చోడానికి చిన్న చిన్న ప్లేసెస్, అలాగే అక్కడే షాప్స్ కూడా ఉన్నాయి అనమాట, స్నాక్స్ ఐటెం తినడానికి. సో వ్యూ అయితే బాగుంది చూడడానికి. సో చిన్నపిల్లల్ని తీసుకొని అలా వెళ్ళినప్పుడు కొంచెం ఎక్సర్సైజ్ లాగా, నేచర్ వ్యూ లాగా ఉంటుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే రియల్ కాదు, అన్నీ ఆర్టిఫిషియలే, కానీ చూడడానికి అయితే రియల్గా అనిపిస్తున్నాయి. సో
అక్కడ ఉన్నది కూడా మన చీతా అనమాట. సో అలా మనం ఇలా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటే మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తాయి ఇక్కడ ఏమేమి బర్డ్స్ ఉన్నాయో వాటి హిస్టరీ అన్నట్టు. మనం అలా చూస్తూ ఉంటుంటే మనకి అక్కడ ఒక జింక ఉన్నట్టు కనిపిస్తుంది కదా. సో అది నిజంగా జింక కాదండి, జస్ట్ అక్కడ బొమ్మని పెట్టారు. సో ఒక సడన్గా చూస్తే నిజంగా ఫారెస్ట్లో ఉన్నాం జింక వచ్చేసిందేమో అనుకుంటారు, కానీ అదైతే నిజమైతే కాదు. జస్ట్ మనకి అట్రాక్షన్ కోసమో బ్యూటిఫికేషన్ కోసమో అవి పెట్టారు అక్కడ. ఓకే, అండ్ మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ వాటర్ కంటిన్యూస్గా అలా స్లోగా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది వ్యూ చూడడానికి. స్లోగా అలా లెఫ్ట్ సైడ్ అంతా అలా వాటర్ వెళ్తూ ఉంది. ఫారెస్ట్ కూడా మొత్తం అంతా తేమగా ఉందన్నమాట, అందుకే ఇది మెడా ఫారెస్ట్ అంటారు. సో ఇక్కడ ఉన్న ట్రీస్ ఇవన్నీ కూడా ఈ సాల్ట్ వాటర్లో గ్రో అవుతాయి అన్నమాట. సో ఇవి ఈ ఈ ట్రీ ఈ ఈ చెట్లు కూడా మొక్కలు కూడా డిఫరెంట్ అనమాట. సో జనరల్గా సాల్ట్ వాటర్లో పెరగవు మొక్కలు, ఇవి స్పెషల్ టైప్ మొక్కలు అనుకుంటా, ట్రీస్ అనుకుంటా. సో ఇక్కడ వచ్చి ఈ క్యాట్ ఫిష్ బొమ్మ పెట్టారు, ఇది పిక్చర్స్ అది తీసుకోవడానికి బాగుంటుంది. సో ఇలా మ్యాక్సిమం మాకైతే ఏమీ యానిమల్ కనిపించలేదు. ఫారెస్ట్ అంటే మనం జనరల్గా బర్డ్ కానీ యానిమల్ కానీ అట్లీస్ట్ ఒక స్నేక్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో అందుకైతే ఏమైనా కనిపించినాయేమో, ఇలా అయితే మనకి తెలీదు. సో ఇలా మనం ఫ్రంట్కి వాక్ చేసుకొని వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ చెక్కతో చేసిన ఇది వాకింగ్ ఏరియా కనిపిస్తుంది. పెద్దవాళ్ళు అయితే కొంచెం భయపడతారు దాని మీద నడవడానికి, పిల్లలు కూడా కొంచెం భయపడతారు, కానీ బాగుందన్నమాట నడుస్తుంటే. సో అలా బ్రిడ్జి చెక్కతో చేసిన దాని మీద నుంచి మనం అలా వెళ్తే మనకి ఇక్కడ గోదావరి కనిపిస్తుంది అనమాట. సో ఈ కిందంతా వాటర్ ఫ్లో అంతా తేమగా అలా ఉందన్నమాట. సో చూసారు కదా, యా ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా, ఇదంతా గోదావరి వాటర్ అనమాట. సో అటువైపు నుంచి ఇలా మనకి కనిపించేదంతా గోదావరి వాటరు. సో ఇది బోటింగ్ ఏరియా అనమాట. సో ఈ ఫారెస్ట్లో మెయిన్ ఉన్నది ఇలా చెక్క మీద ఉన్న బ్రిడ్జెస్, చిన్న చిన్న బ్రిడ్జెస్ లాంటివి, అండ్ ఈ చెక్క దాని మీద నడవడానికి పెట్టిన ఏరియాస్, ఇంకోటి బోటింగ్ అనమాట. ఈ రెండు. వాచ్ టవర్ కూడా ఉంది అని చెప్పారు, కానీ వాచ్ టవర్ అయితే మేము వెళ్ళలేదు టైం అయిపోయడం వల్ల. సో ఇక్కడ నుంచి గోదావరి చూడడానికి చాలా బాగుందండి. సో బోటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ కూడా ఎర్లీ అవర్స్లో అయితే బోటింగ్ కూడా వెళ్ళొచ్చు, అప్పటికే టైము 4:30 అలా అయిపోయింది. సో బోటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్కి వెళ్ళొచ్చు. వీళ్ళు ఫిషర్మ్యాన్స్ అనుకుంటా, అటు నుంచి ఒక బోట్ వస్తుంది కదా అని మీకు చూపిద్దామని తీసాము. సో వాటర్ హైట్ కూడా బాగానే ఉంది. సో చూసారా, వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి అలా ఏం పట్టుకోపోయినా అలా నుంచొని బోట్ మీద వెళ్ళిపోతున్నారు ఏం భయం లేకుండా. యా, వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి అలా వెళ్ళిపోతున్నారు. సో మనకైతే అంటే అలవాటు లేని మనలాంటి వాళ్ళకైతే కొంచెం భయపడుతుంది. సో మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ ఆ బోట్ వెళ్ళే ఏరియా కనిపిస్తుంది కదండి, అక్కడ ట్రీస్ లేని ఏరియా కనిపిస్తుంది కదా. సో అది గోదావరి సముద్రాన్ని అక్కడ కలుస్తుంది అనమాట ఆ ప్లేస్లో. ఇక్కడ చూసారా మీరు, వీళ్ళందరూ బోట్ ఎక్కుతున్నారు. సో ఇందులో కూడా 2 టైప్స్, ఫాస్ట్ బోటింగ్, స్లో బోటింగ్ ఉంటుందంట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బోటింగ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. వ్యూ అయితే చాలా బాగుందండి, ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి వీడియోస్కి చాలా బాగుంది. సో అప్పుడే ఒక బోట్ స్టార్ట్ అయింది మేము వెళ్ళిన తర్వాత. కొంచెం ఎర్లీ అవర్స్లో అయితే బోటింగ్ చాలా బాగుంటుంది, మొత్తం చూడొచ్చు దగ్గరగా వెళ్ళి మనం గోదావరి సముద్రాన్ని కలిసే ప్లేస్ కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఈ బోట్ అయితే దాదాపు అక్కడి వరకు వెళ్ళి రివర్స్ వస్తుంది. సో బోట్లో ఉన్న వాళ్ళకి వాటర్ ప్రూఫ్ జాకెట్స్ అవన్నీ ఇచ్చారు, కానీ అవి ఎంతవరకు స్టాండర్డ్ అనేది అయితే మనకి తెలీదు. సో ఆ బోట్ అలా వెళ్ళిపోయిందనమాట. సో ఇలా ఇక్కడికి వచ్చిన వాళ్ళు
ఫొటోస్ అవి తీసుకుంటారు. సో అక్కడి నుంచి మనం రివర్స్ వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఇలాగా ఒక వుడ్తో చేసిన బ్రిడ్జ్ ఉంటుందండి, చెక్కతో చేసిన బ్రిడ్జ్ ఉంటుంది. సో అవి మనకి భూమి నుంచి ఒక 5-6 అడుగుల ఎత్తు వరకు ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళు అయితే నడవడానికి భయపడతారు, కానీ మామూలుగా ఉన్నవాళ్ళు నడిచేయచ్చు. చాలా బాగుంటుంది వ్యూ. మనకి వాటి మీద నుంచి అడవిలోంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ అందులో మనకి ఎలాంటి యానిమల్స్ లేకపోయినా కూడా చెట్ల మధ్యలో ఉంచి ఆ చీకటి, ఆ సౌండ్స్ మధ్యలోంచి వెళ్తుంటే భయం లాగా అనిపిస్తుంది అనమాట. మనకి భయంతో కూడిన ఆనందం అంటారో ఏమంటారో. సో ఆ ఫీల్ మన ఫారెస్ట్లో వెళ్తున్న మన ఫీల్ కనిపిస్తుంది అనమాట మీరు వీటి మీద నడుచుకొని వెళ్తుంటే. సో చాలా చాలా బాగుంది. సో దానికి పక్కనే మనకి చెట్లు టచ్ అవ్వుకుంటూ వ్యూ అయితే చాలా బాగుందండి. డెఫినెట్గా ట్రై చేయాలి దీన్ని అయితే. సో చూసారా వ్యూ ఎంత బాగుందో. సో ఇదైతే గ్లాస్తో చేసిన చిన్న బ్రిడ్జ్. సో దీని మీద కొంచెం జాగ్రత్తగా నడవాలి, లేదంటే కొంచెం స్లిప్ అవుతుంది. సో మనకి ఇక్కడ చూసారా, ఎటు సైడ్ చూసినా వాటర్ అలా చిన్నగా ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. చూడటానికి చాలా బాగుంటుందండి. గ్రీనరీగా మొత్తం నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, ప్లెజెంట్గా ఉండి కొంచెంసేపు అక్కడ కూర్చోవాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి. చాలా సైలెంట్గా ఉంటుంది అట్మాస్ఫియర్ కూడా. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా మనకి అది ఆ ఎఫెక్ట్ తెలియదు అనమాట ఇలాంటి ప్లేసెస్లో. సో తప్పకుండా ట్రై చేయండి. సో అక్కడ మనకి కనిపిస్తుంది కదా జింకలాగా అనిపిస్తుంది, అది రియల్ జింక్ అయితే కాదు. సో ఇదే అండి ఈరోజు మెరా ఫారెస్ట్ విశేషాలు. సో గ్రీనరీ అయితే చాలా ఉంది, కానీ ఒక యానిమల్ అయితే కూడా కనిపించలేదు. ఫారెస్ట్ అంటే ఆబ్వియస్గా మనం యానిమల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ నాకు టైం లేకపోవడం వల్ల మొత్తం చూడలేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాము ఏమైనా కనిపిస్తాయేమో అని. సో ఇదండి ఈరోజు విశేషం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు కుదిరితే మీ వీకెండ్స్లో మీ పిల్లల్ని ఇలాంటి న్యాచురల్ ప్లేసెస్కి తీసుకువెళ్ళండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. Hope you all like it, and thank you so much for watching. Take care and bye.